నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ఫ్లెక్సీ హీరో పొలిటికల్ జీరో. పాలిటిక్స్లో విజయం సాధించాలంటే, ప్రజల్లో మన్ననలు పొందాలంటే, ప్రజల మన్ననలు పొందుతూ ఓటు బ్యాంకుగా మార్చుకుని రాజకీయాల్లో రాణించి ప్రజా ప్రతినిధిగా అవకాశం పొందాలంటే ప్రజలతో మమేకమై ముందుకు సాగాలి. కానీ కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఓ యువ నాయకుడు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించిన అధికార పార్టీకి చెందిన నేతలు తన వెంట ఉన్నారనే ఒక అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తూ భవిష్యత్ రాజకీయాలు మొత్తం కల్వకుర్తి నియోజకవర్గం తన చుట్టే తిరుగుతుందని అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా తన వైపు, తన ఇంటి వైపు రాక తప్పదనే కోణంలో వ్యవహరించడం జరుగుతుంది. అయితే యువ నాయకుడి తీరు చూసి అధికార పార్టీకి సంబంధించిన నేతలే నవ్వుకోవడం అనేది కొసమెరుపుగా కనిపిస్తుంది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి మొదలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు డబ్బు ఉందనే అహంకారం, అదేవిధంగా అధికార మదంతో కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు, దీనికి తోడు తనకు కులం కూడా తోడవుతుందనే ఒక దురహంకారంతో వ్యవహరిస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి మొదలు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సైతం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫ్లెక్సీలు వేయించడంలో హీరో కావచ్చు, కానీ రాజకీయాల్లో మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో జీరో కావడం ఖాయమనే కోణంలో కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగడం జరుగుతుంది. ఆ యువ నాయకుడి తీరుతో కల్వకుర్తి నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి డబ్బున్న నాయకులందరూ కూడా రాజకీయాల్లో రాణిస్తారనుకుంటే పొరపాటని, ప్రపంచంతో పాటు భారతదేశంలోని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది రూపాయలు సంపాదించిన లక్షలాది మంది ఉన్నప్పటికీ రాజకీయాల్లో రాణించడం అనే విషయం అనేది అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మాత్రమే సాధ్యమవుతుందనే కోణంలో జగమెరిగిన సత్యం. కానీ ఆ యువ నాయకుడికి మాత్రం కళ్ళపొరలు కమ్ముకున్నాయి. కళ్ళ అద్దాలు తీసి జనాలను చూడలేని ఆ నాయకుడు కంటికి రెప్పలా ఈ ప్రాంత ప్రజలని కాపాడుకుంటాడంటే ఈ కల్వకుర్తి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన మాదిరిగా ఎవరో సంపాదించిన సంపాదన ఖర్చు చేస్తూ కల్వకుర్తి రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కల్వకుర్తి నియోజకవర్గం అంటేనే అత్యంత చైతన్యవంతమైన నేల. ఈ ప్రాంతంతో డబ్బు మదంతో అహంకారంతో వ్యవహరించే నేతలు అనేక మంది మట్టి కరవడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి పోటీ చేసిన ఎన్టీ రామారావుని సైతం కల్వకుర్తి ప్రాంత ప్రజలు ఓడించడం జరిగింది. అదేవిధంగా కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అనే కోణంలో 2 దశాబ్దాల క్రితం ఓ వ్యాపార సామ్రాట్ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్ దక్కలేదు. అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో డబ్బు ప్రామాణికం కాదు అనేది సుస్పష్టమైంది. చరిత్ర ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. అయినప్పటికీ ఆ యువ నాయకుడి తీరు, ఆ నాయకుడి వెంట భజన చేసే కొంతమంది భజన పరుల వ్యవహారం చూస్తుంటే సొంత పార్టీకి సంబంధించిన నేతలే నవ్వుకోవడం జరుగుతుంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అనే తీరుగా ఆయన దగ్గర సరిపడ డబ్బు ఉన్నప్పటికీ వ్యాపార మార్గంలో వెళ్ళడం, లేదంటే సామాజిక కార్యక్రమాల కోసం వినియోగించడం మర్చి కేవలం అధికారం, డబ్బు మదంతో గ్రామానికి సంబంధించిన ప్రజలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని యువతకు మద్యం, డబ్బు ఆశ చూపి కల్వకుర్తి నియోజకవర్గంలోని యువత, మహిళలందరూ కూడా పనులకు వెళ్లకుండా, ఉపాధి అదేవిధంగా కూలీ పనులకు వెళ్లకుండా కేవలం వివిధ మీటింగ్లు, కార్యక్రమాలు ఉన్నాయనే నెపంతో క్వార్టర్ మందు 300 రూపాయలు ఇస్తానని చెప్పి పనులు చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సోమరితనం పెరిగేలా ప్రోత్సహించడం జరుగుతుంది. పరోక్షంగా అందని పనులకు అర్రులు చాచినట్లుగా ఆ యువ నాయకుడిని తీరు ఉంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయం వేరుగా ఉంటుంది, ఎన్నికల అనంతరం రాజకీయం వేరుగా ఉంటుంది. ఎన్నికల అనంతరం అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఒకరికొకరు ప్రేమపూర్వకంగా మందలించుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతుంది. పెళ్లిళ్ళు, అదేవిధంగా ఇంట్లో పేరెంటాలన్నింటి కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన, ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులను సైతం పిలుచుకోవడం జరుగుతుంది. కానీ ఎన్నికలు వచ్చాయంటే ఇరువురు నేతల మధ్య పట్టపగ్గాలు ఉండే పరిస్థితి ఉండదు. వారికి సంబంధించిన కార్యకర్తలు సైతం అదే తీరుతో వ్యవహరించడం జరుగుతుంది. మా నేతను ఒక్క మాటన్నా ఊరుకునేది లేదు అనే కోణంలో వ్యవహరించడం జరుగుతుంది. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు అనే చందంగా ఆ యువనేత చుట్టూ కొంతమంది భజనపరులు చేరి ఆ నేత ఆడిందే ఆట, పాడిందే పాట, మీరు చెప్పిందే వేదం అన్న తీరుగా వ్యవహరించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఆ యువ నాయకుడు
వేసే కొద్దిపాటి డబ్బు కోసం ఆశపడి ఆ యువ నాయకుడిని ఆర్థికంగా నష్టం చేకూర్చడంతో పాటు పూర్తిగా డబ్బు దండుకునే ప్రయత్నంలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు కొంతమంది యువకులు వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. అయితే ఆ యువ నాయకుడు మాత్రం కళ్ళు తెరవడం లేదు, కంటి పొరలు కమ్ముకుపోవడం జరిగింది. కంటికి అద్దాలు తీయలేని ఆ నాయకుడు నిజాలు ఎలా తెలుసుకోగలడని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అగ్గికి వాయువు తోడైనట్లుగా ఆయన వ్యవహార తీరు ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. కేవలం డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చు అనే కోణంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుకు కొంతమంది యువత, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది పని లేకుండా తిరిగే వారంతా గుంపుగా ఏర్పడి నీ వెంటే మేముంటాం, ఎన్నికల్లో నీకోసం పనిచేస్తామనే కోణంలో ఆయన వెంట తిరుగుతూ డబ్బుకు మద్యానికి ఆశపడి ఆ యువ నాయకుడిని పరోక్షంగా ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనడంలో కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగడం జరుగుతుంది. ఆ యువ నాయకుడి తీరు చూస్తే భవిష్యత్తులో ఆ యువ నాయకుడి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారడం ఖాయమని, ఇటు రాజకీయాలకు సరిపడగా అటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, రాజకీయ నాయకులు చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఆ యువ నాయకుడు సరైన సూచన సలహాలు తన వద్ద పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు ఇస్తున్నారా? ఆ సూచనలు, సలహాలను అదేవిధంగా విమర్శనాత్మక విషయాలను తట్టుకొని ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా? నిజాలు తెలుసుకునేందుకు వెనుకాడకుండా ముందుకు సాగితేనే రాజకీయాల్లో రాణించేందుకు అవకాశం ఉంటుంది తప్ప పొగడ్తలతో రాజకీయ నాయకుడు నాశనం కావడం తప్పదని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు పేర్కొంటున్నారు. అతి వినయం ధూర్త లక్షణం అన్న విషయం మర్చిన యువ నాయకుడు తన వద్దకు వచ్చే నాయకులు, కార్యకర్తలు కనిపించిన ప్రతిసారి నమస్తే పెట్టడం, నీలాంటి యువ నాయకుడు కల్వకుర్తి చరిత్రలో గతంలో రాజకీయాల్లోకి రాలేదని, భవిష్యత్తు మొత్తం నీదేనని, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు జెడ్పీ చైర్మన్ గా ఈసారి అవకాశం పొంది భవిష్యత్తులో కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు నీకు మంచి అవకాశాలున్నాయని, భవిష్యత్తులో కల్వకుర్తి ఎమ్మెల్యే నువ్వే తప్ప వేరొకరికి అవకాశం లేదనే కోణంలో ఆయనకు నూరిపోయడం జరుగుతుంది. ఈ మాటలు నమ్మిన సదరు యువ నాయకుడికి పట్ట పగ్గాలు లేకుండా పోవడం జరుగుతుంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ఆయన వద్ద ఉన్న కార్యకర్తలు వ్యవహరించడం జరుగుతుందని, భవిష్యత్తు మొత్తం నీదే తప్ప కల్వకుర్తి రాజకీయాల్లో నీకు మించిన నాయకుడు ఎవరూ లేనట్లుగా ఆయనను పొగడ్తలతో ముంచెత్తడం అనేది జరుగుతుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే ఆ యువ నాయకుడిని ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బతీసి తిరిగి కల్వకుర్తి రాజకీయాల్లో కాదు సొంత గ్రామానికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేయడం జరుగుతుందనే కోణంలో చర్చ జరుగుతుంది. అద్దం ఎప్పటికీ అబద్ధం ఆడదు, నిజాన్ని మాత్రమే ఉన్నది మాత్రమే చూపించడం జరుగుతుంది. నిజాలు ఆ యువ నాయకుడు తెలుసుకుంటే ఆర్థికంగా నష్టపోకుండా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, అధికార పార్టీకి సంబంధించిన సీనియర్లందరికీ కూడా కనీస గౌరవం ఇవ్వడం, వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చి ముందుకు సాగితే భవిష్యత్తు ఉంటుంది తప్ప అద్దం ముందు నిలబడి అబద్ధాలు తన వైపు, తన మొహం వైపు ఉన్నట్లుగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం భవిష్యత్తు ఖచ్చితంగా బుద్ధి చెప్పక మానదు అనే కోణంలో చర్చ నడుస్తుంది. అయిపోయిన పెళ్లికి మేళాలు ఎందుకు అనే కోణంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఆ యువ నాయకుడికి ఎలాంటి అవకాశం రాకుండా పోవడం ఖాయమని, అనంతరం ఆ యువ నాయకుడికి పెళ్లి అనంతరం బాజాలు ఎందుకు అనే కోణంలో సామెత ఉన్న మాదిరిగా యువ నాయకుడు కల్వకుర్తి ప్రాంతాన్ని, సొంత గ్రామాన్ని సైతం వదిలి వెళ్ళిపోవడం ఖాయం. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న ఆయన సన్నిహితులు, అనుచరులందరూ కూడా ఖచ్చితంగా ఆ నేతను ముంచడం ఖాయమని, అరటి పండు ఒలిచి ఆయన చేతిలో పెట్టిన ఆయన పరిస్థితి మారేలా లేదని మరికొంతమంది సన్నిహితులు పేర్కొంటున్నారు. పొగడతలు తప్ప యువ నాయకుడికి విమర్శనాత్మక నిజాలు ఆయన వంట పట్టవని, ఆయన చెవికి ఎక్కువనే కోణంలో ఆయన సన్నిహితులుగా ఉండే మరో వర్గం సంబంధించిన నాయకులు పేర్కొనడం మరో ప్రత్యేకం. అసలే కోతి ఆపై కళ్ళు తాగిన విధంగా ఆ యువ నాయకుడికి ఇంట్లో వారు చెప్పే పరిస్థితి లేదు. చేతి నిండా డబ్బు ఉండడం ఆ నాయకుడికి చెట్టా పట్టలేసుకుని తిరిగే పరిస్థితి నెలకొంది. అడిగిన వారికి అంత డబ్బు ఇవ్వడం ఆనక జై జై నాయక అని చప్పట్లు కొట్టించుకోవడం, జేజేలు అనిపించుకోవడం తప్ప సాయంత్రం అయిందంటే చాలు జేజేలు కొట్టిన నాయకులకు మద్యం పంపిణీ, అదేవిధంగా డబ్బు పంపిణీ చేయడం అనేది పరిపాటిగా మారింది. ఈ పరిణామంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని చాలా మంది యువత మద్యానికి బానిస కావడం, చేసే పనులు చేయకుండా సోమరిపోతులుగా తయారు కావడం జరుగుతుంది. ఇలాంటి నాయకులను రాజకీయాల్లో మొదట్లోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, అదే
అదేవిధంగా యువత సోమరిపోతులుగా తయారు కావడంతో పాటు మద్యానికి బానిసలయ్యే అవకాశం ఉంది. ఇలాంటి నాయకులు కొద్ది రోజుల పాటు రాజకీయాలు చేసి అనంతరం తిరిగి తమ వ్యాపారాలు చూసుకునేందుకు రాష్ట్ర రాజధానికి వెళ్తే సోమరిపోతులుగా తయారైన కొంతమంది నాయకులు ఈ ప్రాంతానికి సంబంధించిన యువత అనంతరం సోమరిపోతులుగానే కొనసాగుతూ కనీసం తాగేందుకు డబ్బు ఇవ్వని క్రమంలో కుటుంబ సభ్యులపైన దారుణాలకు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి యువ నాయకులు కేవలం డబ్బు మదంతో రాజకీయాలు చేసేందుకు ముందుకు వచ్చే వారి అందరికి కూడా మొదట్లోనే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే కోణంలో చర్చ కొనసాగుతుంది. ఆకారం చూసి ఆశపడ్డాను తప్ప అయ్యకు అందులో పసలేదనే విషయం తనకు తెలియదు అన్నట్లుగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఆయన వెంట నడిచిన కొంతమంది కార్యకర్తలు ఇప్పటికే పేర్కొనడం జరుగుతుంది. రాజకీయాల్లో మాటల చాతుర్యం అవసరమని ప్రజలతో మమేకం కావడం సీనియర్ రాజకీయ నాయకులకు ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇవ్వాల్సి అవసరం ఉంటుంది. రాజకీయాల్లో రాణించాలంటే కనీసంగా కొన్ని నిబంధనలు పాటించాలి, కొన్ని రాజకీయ లక్షణాలు ఉండాలి. కానీ సదరు యువనేతకు ఎలాంటి రాజకీయ లక్షణాలు లేకపోగా కేవలం డబ్బు మదం తప్ప ఆయనకున్న లక్షణాలు వేరే ఏమీ లేవనే కోణంలో డబ్బుతోనే పదవులు కొనొచ్చనే కోణంలో నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి తాను కొంటారని ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల సాయంతో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా విజయం సాధించి నాగర్ కర్నూలు జెడ్పీ చైర్మన్ గా కొనసాగడమే, ఆ పదవి దక్కించుకోవడమే తన లక్ష్యం అనే కోణంలో సన్నిహితుల వద్ద పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఊకదంపుడు రాజకీయ నాయకులను ఈ ప్రాంత ప్రజలు అనేక మంది చూడడం జరిగింది. ఎన్టీ రామారావు లాంటి టీడీపీ పార్టీని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని సంచలనాత్మక రాజకీయాలు కొనసాగించిన ఎన్టీ రామారావుని చిత్తుగా ఓడించిన కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రజలు పిచ్చుకల్ లాంటి యువ రాజకీయ నాయకులకు భవిష్యత్తులో ఖచ్చితంగా బుద్ధి తప్పదనే కోణంలో చర్చ కొనసాగుతుంది. కేవలం డబ్బుతోనే కాకుండా ఈ ప్రాంత ప్రజల మేలు కోసం పనిచేసే, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేదంటే ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు మేధావులు రాజకీయాల్లో రాణించాల్సిన అవసరం ఉంది తప్ప కేవలం డబ్బు మదంతో ముందుకు సాగే ఇలాంటి యువ నాయకులకి ఆదిలోనే అంతం చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజల పైన ఉందనే కోణంలో చర్చ కొనసాగుతుంది.